మాజీ మంత్రి బాలినేని భవితవ్యం ఏంటి? ఆయన పూర్తిస్థాయిలో జనసేనలో ఉంటారా? ఆయనకు ఆ పార్టీ అవకాశం ఇస్తుందా? టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఒంగోలు అసెంబ్లీ స్థానం ఆయనకు దక్కినా ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే ఆసక్తికర చర్చ. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు బాలినేని. కానీ ఇప్పుడు అనామకుడిగా మారారు. కనీసం పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా కనీస పాత్ర లేకుండా ఉన్నారు. మరోవైపు ఆయన విషయంలో వైసీపీ కూడా దూకుడుగా ఉంది. ఆయన వచ్చిన అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. దానిపైనే ఫుల్ క్లారిటీ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించారు. దీంతో బాలినేని విషయంలో మరో ఆలోచనకు తావులేదని తేల్చి చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన బాలినేని దారుణంగా ఓడిపోయారు. ఓడిపోయినా సరే జగన్ నాయకత్వంపై నమ్మకం వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల ముందు జరిగిన పరిణామాలు దృష్ట్యా జగన్ బాలినేనికి అవకాశం ఇవ్వలేదు. అయితే గౌరవం లేని చోట తాను ఉండలేనని భావించిన బాలినేని పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. అయితే ఎమ్మెల్సీ హామీతోనే ఆయన జనసేనలో చేరినట్లు ప్రచారం నడిచింది. కానీ కాలం గడుస్తున్నా ఆ హామీ నెరవేరలేదు. మరోవైపు జనసేనలో కానీ కూటమిలో కానీ బాలినేని ఆశించిన గౌరవం దక్కడం లేదు. అందుకే ఆయన తిరిగి వైసీపీలో చేరిపోతారని ప్రచారం నడిచింది. అందుకు జగన్ సుముఖంగా లేరని తాజాగా తేలిపోయింది. ఏడాదిన్నర కిందట జనసేనలో చేరారు బాలినేని. ఎంతో ఆర్భాటంగా చేరుతారు అనుకుంటే కనీసం ఆయనకు ఆహ్వానం పలికేందుకు ప్రకాశం జిల్లాకు చెందిన జనసేన నేతలు ముందుకు రాలేదు. అందుకే కేవలం పవన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.